ప్రేక్షకులకు నమస్కారం. చాలా సందర్భాల్లో ఆర్థిక పరమైన వ్యవహారాలకు సంబంధించి మనం నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా! ఒక వ్యాపారవేత్త ఉన్నారు. వ్యాపారంలో ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలి. లాభాలు బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటాం. అదేవిధంగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఉంటారు. ఆ రోజు కస్టమర్స్‌తో మాట్లాడి ఏదో విధంగా ఆ డీల్ క్లోజ్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా! ఈ విధంగా ఎప్పుడైతే అంటే ఏ రోజైతే మనం ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికోసం ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అని చెప్పి అనుకుంటామో ఆ రోజు అదేవిధంగా ముఖ్యంగా వ్యాపారస్తులు ప్రతిరోజు కూడా ఇంటి నుంచి వ్యాపారానికి వెళ్ళి అక్కడ చక్కగా వ్యాపారం జరగాలి, మంచి లాభాలు రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కదా! అటువంటి వారు కూడా ఈ పరిహారం చేయవచ్చు. ఏం చేయాలి? ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే రోజు కానీ, ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు కానీ 7 పసుపు రంగు గులాబీ పుష్పాలను తీసుకొని వచ్చి ఇంట్లో లక్ష్మీ అమ్మవారు కదా, లక్ష్మీదేవికి ఈ 7 పసుపు రంగు పుష్పాలను సమర్పించి అమ్మవారి యొక్క స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తరం కావచ్చు, కనకధార స్తోత్రం కావచ్చు, లేదా శ్రీ సూక్తం కావచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారి యొక్క నామం ఏదైనా కూడా కావచ్చు అండి. భక్తిగా శ్రద్ధగా కూర్చొని పఠించాలి. దానికన్నా ముందు సంకల్పం చెప్పుకునేప్పుడు ఫలానా ఈ ముఖ్యమైన వ్యవహారం కోసం నేను బయలుదేరి వెళ్తాను, ఇందులో నాకు ఆర్థికపరమైన విజయాలు చేకూరాలని చెప్పి అమ్మవారిని పూజించి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చేస్తే తప్పకుండా కూడా ముఖ్యమైనటువంటి ఆర్థిక అంటే డబ్బుకు సంబంధించిన పని మీద బయటకు వెళ్ళేవారు ఈ పరిహారం చేస్తే వారి యొక్క విజయాల శాతం మెరుగుపడుతుంది. మనకు కావాల్సింది 7 పసుపు రంగు గులాబీ పూలండి. వాటిని కాస్త ముందుగానే మనం కొని తెచ్చుకొని ఇంట్లో ఏర్పాటు చేసుకుని ఏ రోజైతే బయటకు వెళ్తాం ఆ రోజు, లేదా మనం ఇందాక చెప్పినట్టుగా వ్యాపారస్తులు ఎవరైతే ప్రతినిత్యం కూడా వ్యాపార అభివృద్ధి కోసం ఇంటి నుంచి బయలుదేరి వెళ్తారు కదా వ్యాపార స్థలానికి, అప్పుడు కూడా ఈ విధంగా చేయవచ్చు. అలా వీలు కాకపోతే శుక్రవారం రోజు చేసుకుంటే కూడా సరిపోతుంది. ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది మాత్రం తప్పకుండా చెప్పవచ్చు.